అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనకు చియా సీడ్స్ పంట లాస్ట్ టైం మనము చియా సీడ్స్లో పార్ట్ 1 అనేది ఒకటి వీడియో అయితే అప్లోడ్ చేశాము. స్టార్టింగ్ పెట్టిండేది. ఇప్పుడు మనకు చియా సీడ్స్ పంటలోనే పార్ట్ 2 వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు సైడ్లో కంప్లీట్గా మనకు పూర్తిగా అయితే లాస్ట్ టైం వీడియోలో జస్ట్ మొలకలు అయితే వచ్చినాయి. ఇప్పుడు కంప్లీట్గా అయితే మనకు ఒక ఫీట్ ఒక అడుగు ఎత్తు అయితే పెరిగింది బాగా ఈ చియా సీడ్స్ పైరు అనేది. ఒకసారి మొలకలు అయితే ఒకసారి చుట్టూ అయితే చూద్దాం పంట మీకు ఎలా ఉంటుందని. మనం జస్ట్ లాస్ట్ టైం మనం పార్ట్ 1 వీడియోలో అయితే ఒక 4 ఏళ్ళ గాతము మొలకలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ చూసుకోవచ్చు బాగా కొద్దిగా ఒక జానెడు పైన అయితే మనకు ఈ మొక్కలు అయితే పెరిగినాయి బాగా. ఇక్కడ మెయిన్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 30 డేస్ అయితే అవుతుంది పంట ఇది. మనము ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్గా. ఇప్పుడైతే మనము రైతు కూడా పొలంలోనే మన దగ్గరే ఉన్నారు. ఈ చియా సీడ్స్ పంట పెట్టిన రైతు అయితే మనము ఈ పంటకి ఇప్పుడు ఏమన్నా మందులు వేశారా ఏంటి అని దాని గురించి అయితే మనము రైతు మాటల్లోనే విందాము. ఒకసారి ఈ పంట అయితే మనకు కదిరి మండలంలో ఎర్రదొడ్డి కొత్తపల్లిలో పవన్ గారిది అయితే ఈ పంట ఇది. మనము తననే పవన్ని ఒకసారి అడిగి కనుక్కుందాము. పవన్, ఈ పంట పెట్టి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుందన్నా. నెల అవుతుందా? ఇప్పుడు దీనికి మందులు ఏమన్నా ఎరువులు ఏమన్నా ఇచ్చుకున్నారా? తొగేసేసినాము. తొగేసిన తర్వాత 20 పడ్నుడు ఒకటి, సిఎంఎస్ ఒకటి, పొటాస్ ఒకటి వేసుకున్నాము. వాళ్ళు డ్రిప్కి వచ్చి అమౌంట్ సెలబెట్టి తెచ్చుకున్నాము. ఇప్పుడు 20 పడ్నుడు, సిఎంఎస్, పొటాస్ కలిపి సాల్లో పోసుకుంటూ వచ్చినాం. సాల్లో పోసుకుంటాం. అంటే మనకు ఎకరాకు ఒక్కొక్క మూట చొప్పున ఎట్లా పెట్టారు? ఎకరాకు ఒక మూట అని చెప్పినారు. కాకపోతే మనం పంట దిగుబడి ఇప్పుడే కట్టి పెట్టే మళ్ళీ పెట్టాం కాబట్టి ఇప్పుడే సత్తలు వేసుకుంటాం కాబట్టి ఎకరాకు 2 మూటలు, సిఎంఎస్ 2 మూటలను, 20 పడ్నుడు ఒకటి, ఇది పొటాస్ మూట వేసుకున్నాం. అంటే వాళ్ళు ఎకరాకు ఒక్కొక్క మూట అయితే చెప్పినారు. మనం పంట దిగుబడి బాగుండాలని చెప్పి అవి 2 ఇవి 2 పొటాస్ ఒక మూట 5 మూటలు వేసినాం ఎకరాకి. ఓకే. అంటే ఇప్పుడు మనకు ఇది ఈ చియా సీడ్స్ ఇచ్చిన వాళ్ళు అయితే ఒక్కొక్క మూట అయితే వాళ్ళు అయితే సజెస్ట్ చేశారనమాట. ఎకరాకు 20 13 ఒకటి, సిఎంఎస్ ఒకటి ఒక్కొక్క మూట వేసుకోండి మీరు అయితే చెప్పారు. అయితే పంట మంచి దిగుబడి రావాలని అయితే మళ్ళీ పెట్టలేం కదా అని ఒకటేసారి రైతు 2 మూటలు అయితే చొప్పున వేసుకుందామని వేశారని చెప్తున్నారు. మళ్ళీ కర్రలు పెద్దగా అయిపోతాయి కాబట్టి మళ్ళీ ఆడుకునేదానికి వచ్చేదానికి కర్రల మీద పడతాయని చెప్పి మేము ఫస్ట్లోనే వేసుకున్నాము. ఇంకా మిగతా రోజులకంతా అమౌంట్ సెలిపేటు ఒక దశల వారిగా ఒక వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి 25 కేజీలు ఎకరాకు వచ్చి ఒక 25 కేజీలు అట్లా వదులుకుంటూ ఉంటాం. ఓకే. వదలమన్నారు. అమౌంట్ సెలిపేట్ మాత్రం వదులుకోమన్నారు. యూరియా ఏం వాడద్దని అన్నారు. ఓన్లీ అమౌంట్ సెలిపేట్ మాత్రం వదలమన్నారు. ఓకే. యూరియా అయితే కంప్లీట్ వాడద్దన్నారు. యూరియా అసలు వాడద్దన్నారు. ఎందుకు? యూరియా ఏంటి? మామూలుగా యూరియా పైరు బాగా పెరగడానికి కొద్దిగా మనం మొక్కజొన్నలో దాంట్లో అంతో ఇంత వాడతాం కదా, ఏమన్నా ఈ యూరియా వేయడం వల్ల ఎక్కువ విపరీతంగా పెరుగుతుంది అన్న. అందులోనే కర్రలు అనేటివి పిల్స్ కొంచెం ఆ యూరియా ఎక్కువ శాతం వాడడం వల్ల కర్రలు విపరీతంగా పెరిగి పడిపోతుంది అనమాట. కర్రలు విరిగే ఛాన్సెస్ ఉంటుంది, పడిపోతుంది అని అందుకోసమని యూరియా తగ్గించేసినాం. యూరియా అసలు వాడద్దని చెప్పినారు. ఓకే. మనకు నార్మల్గా అయితే ఏదో ఒక పంట, ఇప్పుడు మొక్కజొన్న కానీ ఈ మిగతా పంటలు కానీ అంతో ఇంతో ఈ మొదటి దశలో మనం మందులు ఎరువులు పెట్టుకునేటప్పుడు యూరియా అంతో ఇంత వేసుకుంటారు. బట్ ఇక్కడైతే మనకు ఈ చియా సీడ్స్ ఇచ్చిన వాళ్ళే యూరియా అనేది వాడద్దని చెప్పారంట. ఎందుకంటే ఇది పైరు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మళ్ళీ పడిపోయడానికి ఆస్కారాలు ఉంటాయి. మనకు ఈ పైరు బెండ్ అయితే పల్సన్ అయిపోతుందన్న, పెల్స్ అయిపోయి పడిపోతుందనే ఉద్దేశంతో వేయద్దంటున్నారు. అందుకని వేయలేదని అయితే కూడా చెప్తున్నారు. ఇక్కడ మనకు కలుపు అయితే మీరు ఎన్నిసార్లు తీసుకున్నారు? ఒకసారి తొగిచ్చేసినాము. ఇంకా మళ్ళీ దాన్ని ఏం తొగే పని ఉండదు. ఇంకా నీళ్ళు ఇడుచుకున్నాం, మందులు వేసేసినాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ కర్రలు అనేవి విపరీతంగా పెరుగుతాయి. చెట్టు అనేది పొదలుగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనం తొగాల్సిన పని ఉండదు, దాన్ని చూసుకోవాల్సిన పని ఉండదు, నీడ పడిపోతుంది అనమాట. మనం ఒకసారి తొగేసి పెట్టేసామంటే ఇంకా మొలక అనేది రాదు. ఇవి విపరీతంగా పెరగడం మందులు వేసినాం కాబట్టి ఆటోమేటిక్గా పెద్దగా అయిపోతాయి, నీడ పడిపోతుంది, కలుపు సమస్య అనేది ఉండదు. ఒకసారి బాగా నీట్గా తొగేసుకుంటే చాలు. ఓకే. మనకు ఈ పంటకు మనకు ఎంత మటుకు దిగుబడి వస్తుందని వాళ్ళు ఏమన్నా మీకు అంచనాలు చెప్పి? వాళ్ళు మ్యాక్సిమం ఎకరాకు వచ్చి 4 క్వింటాల్ అని చెప్పినారు. 4 క్వింటాల్ అని చెప్పినారు. 5 అయినాయంట, 6, 7, 8 కూడా పండించిన వాళ్ళు ఉన్నారంట. యావరేజ్గా అయితే 4 క్వింటాల్ అని చెప్పినారు ఎకరాకి. 4 క్వింటాల్ అయితే గ్యారంటీ. ఓకే. మనకు ధర ఏమాత్రం ఏమన్నా ముందే తెలియదు? 12,000 చెప్పినారు ఎకరాకు వచ్చి. 4 క్వింటాలు, క్వింటా వచ్చి 12,000తో చెప్పినారు. ఓకే.
మనకు 4 క్వింటాలు అయితే ఖచ్చితంగా అయితే పంట పండుతుందని చెప్పారంట. ఇంకా అంతకు మించి కూడా పండించిన వాళ్ళు అయితే ఉన్నారు. మనకు ఎకరాకు మనకు ఒక క్వింటాకు అయితే 13,000 రూపాయలు అయితే మనకు ధర ఇస్తామని అయితే మనకు ముందుగానే చెప్పేశారు. ఇదైతే మనకు కొద్దిగా ఇంకా మంచి పంట అయితే వస్తే మనకు 13,000 అనేది చాలా మంచి మద్దతు ధరనే అనుకోవచ్చు. అలానే మనకి ఈ పంటలో మనకు సమస్యలు ఏమన్నా ఉన్నాయి అంటే ఇప్పటిదాకా ఏమన్నా స్ప్రేయింగ్ అలా ఏమన్నా చేసినారా? ఏమన్నా స్ప్రేయింగ్ సమస్యలు ఏం దీంట్లో ఉండవు. కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా మొదట ఈ విత్తనం అయితే ఏదైతే పెట్టుకున్నామో అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ మనం పెట్టేటప్పుడు ఈ చీమలు అవి ఇవి చిన్న విత్తనాలు కదా, ఆ చీమలు అలా తినే అవకాశం ఉంటుంది. మెయిన్గా వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చీమలు తినకోకుండా మేము చీమల చాక్ పీసును ఇది గమేషన్ పౌడర్ అని వాళ్ళే ఇచ్చారు, కంపెనీ వాళ్ళే ఇచ్చినారు. గమేషన్ మాత్రం ఉంది. మేము దాంట్లోకి చీమల చాక్ పీస్ కూడా లక్ష్మణ రేఖ అని చీమల చాక్ పీస్ వస్తుంది. అది నేను ఇది కేజీ ప్యాకెట్లో ఇవి ఒక 4 చాక్ పీసులు గమేషన్ అంతా బాగా కలిపేసి 1 కేజీ సీడ్స్ 4 కేజీల జల్లెడ పట్టిన ఇసుక మొత్తం బాగా మిక్సింగ్ చేసి అడుగు డిస్టెన్స్లో పెట్టుకుంటూ పోయినాం. ఆ విధంగా చేయడం వల్ల మనకు ఈ చీమలు లేకపోతే ఏమన్నా మనకు చిన్న చిన్నవి ఏంటంటే తినడానికి అవకాశం లేకుండా మనకు బాగా మొలకలు రావడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంటుంది అలా చేసుకోవడానికి. ఇప్పుడైతే ఇంకా మనము ఇప్పటి వరకు మనం మందుల గురించి అలాగే మొదట ఎలా పెట్టారు ఏమని విషయాలు రైతు మాటల్లోనే తెలుసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ఇంకా దీని గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో సేమ్ మనకి ఈ చియా సీడ్స్ పార్ట్ వైజ్ అయితే మనకు సీక్వెన్స్ అయితే కంప్లీట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయబడుతుంది. మీరు కంటిన్యూగా ఈ ఫర్దర్ వీడియోస్ ఏవైతే వస్తారో ఆ వీడియోస్లో మీరు అన్ని విషయాలు తెలుసుకుంటూ రావచ్చు. ఇప్పటిదాకైతే మనకు రైతు ఈ విషయాలన్నీ దగ్గరుండి వారి మాటల్లో తెలియజేసుకున్నందుకు మనమైతే థ్యాంక్స్ అయితే చెప్తున్నాం పవన్కి. థ్యాంక్ యూ సో మచ్ పవన్. ఇలానే ప్రతి ఒక్కరు రైతులు నెక్స్ట్ చాలామంది అయితే పంటలు పెడుతూ ఉంటారు. కొందరికి కొత్తగా ఎప్పుడన్నా పెట్టినప్పుడు వాటి గురించి తెలియకపోవచ్చు. ఇలా మనము ప్రతి ఒక్కరికి రైతులకు తెలియజేయాలనే మనము ఈ వీడియోస్ అయితే చేస్తున్నాము. చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.